అందరికీ నమస్కారం అండి. అయితే మనం సబ్జెక్టులకు వెళ్ళబోయే ముందు సార్ నా పరిచయం చెప్తానండి. నా పేరు గాయం నరేందర్ రెడ్డి. బేసికల్గా నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ అండి మాది. నేను గడిచిన ఒక 8 సంవత్సరాలుగా అంటే నేను 1999 నుండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. అదేవిధంగా నాకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉందండి, దాత్రి ఇన్ఫ్రా డెవలపర్స్ అని. ఒక 8 ఇయర్స్గా దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. డైరెక్ట్ సెల్లింగ్లో నాకు ఇష్టమైన బిజినెస్, అదేవిధంగా నాకు బాగా పట్టున్న బిజినెస్, నేను డెవలప్ అయిన బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. 1999 అంటే సుమారు ఒక 26 సంవత్సరాలుగా ఈ రంగంలో నాకు అనుభవం ఉందండి. మరి అక్కడ ఉన్న అనుభవంతో, అదేవిధంగా ఈ రంగం మీద ఉన్నటువంటి విశ్వాసంతో మరి ఎంతో మందిని మనం అభివృద్ధి చెందుతూ ఎంతో మందిని అభివృద్ధి చెందే విధంగా మనం ప్రోత్సహించవచ్చు అనే ఉద్దేశంతో మరి ఈ మధ్యనే స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది హైదరాబాద్ కేంద్రంగా. అయితే ఈ సంస్థ కార్యకలాపాలు మనకు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి అనమాట. యాక్చువల్గా ఇప్పుడు 7 గంటలకు మీటింగ్ పెట్టుకోవాల్సింది ఉండే అండి, కాస్త లేట్ అయింది, ఏమనుకోవద్దండి ఎవరు. ఇంకా మనం సబ్జెక్ట్లోకి వెళ్దామండి. అయితే ఈరోజు ఈ సమావేశంలో ఉన్న మిత్రులందరికీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఈ తరానికి ఇచ్చిన ఒక వరం అండి, ఈ తరానికి వచ్చిన ఒక వరం. ఎందుకంటే చాలా మంది పెద్దలు చెప్తుంటారు, మా రోజుల్లో ఇలాంటి అవకాశాలు లేవండి, ఇలాంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా మేము జీవితంలో ఏదో సాధించే వాళ్ళమని. కానీ అవకాశం ఇప్పుడున్న మనందరికీ ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనందరం ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చుకోవచ్చు అండి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే నా లైఫ్ మారిందండి. నేను 1999లో నేను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 2003లో నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే నేను పార్ట్ టైంగా కొన్నాళ్ళు చేసి నాకు అర్థమైంది, ప్రభుత్వ ఉద్యోగం కంటే ఉద్యోగం చేస్తే పెద్ద జీవితమే మారదు, నా జీవితాన్ని మార్చుకోవాలంటే నాకు ఈ ఇండస్ట్రీనే కరెక్ట్ అని నేను 2008లో నా జాబ్ రిజైన్ చేశానండి, గవర్నమెంట్ జాబ్. కాబట్టి ఖచ్చితంగా ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి. కాకపోతే ఒక మంచి కంపెనీ, ఒక మంచి ప్రోడక్ట్, ఒక మంచి అసోసియేషన్, ఒక మంచి లీడర్స్, మంచి మేనేజ్మెంట్, మంచి ప్లాను, ఇవన్నీ కలిస్తే మాత్రం ఇది ఒక అద్భుతం జరుగుతుందండి ఎవరి జీవితంలోనైనా. వీటన్నిటితో కలిసి మనం ప్రయాణించగలిగితే మన జీవితంలో ఖచ్చితంగా అద్భుతం జరుగుతుందండి. ఈ రోజు మరి అటువంటి ప్లాట్ఫామ్ను, అంటే మాకున్న ఎక్స్పీరియన్స్, మేము పడ్డ కష్టాలు, బాధలు, మాకేవైతే అనుభవాలు ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి అందరికీ కాస్త ఓపికగా నిలబడగలిగి ఒక కమిట్మెంట్తో పనిచేసే లీడర్ ఎవరైనా సరే దీంట్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక లాంగ్ టర్మ్ విజన్తో ప్రొడక్ట్ బేస్డ్గా ఈ కంపెనీని తీసుకురావడం జరిగిందనమాట. ఇక ఎటువంటి మనకు యాజ్ పర్ 2021 మన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్న రూల్స్ ప్రకారమే మన కంపెనీని డిజైన్ చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి కంపెనీలో ఈ యొక్క విషయాలని తెలుసుకోవడానికి మరి ఈ మీటింగ్లో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున మా కంపెనీ తరఫున ఆహ్వానం అండి. మ్యాక్స్ యొక్క మన స్కైమాక్స్ టిక్కీలో ఉంది స్లోగన్ ఏంటంటే గో బియాండ్ అండి. అంటే స్కైమాక్స్ అంటే స్కై అంటే ఆకాశము, మనం మామూలుగా చెప్తూ ఉంటామండి ఆకాశమే హద్దని. అటువంటి ఆకాశమే హద్దు మనకు. అదేవిధంగా గో బియాండ్, పెద్దగా వెళ్దాం, ఒక ఆకాశమే హద్దుగా వెళ్దాం అనేది ఈ క్యాప్షన్ ఉద్దేశం అండి. నెక్స్ట్ అండి. తర్వాత అబౌట్ అస్ లో అసలు మా ఉద్దేశం ఏంటి అనేది దీంట్లో పెట్టామండి. అంటే ఒక హై ఇన్కమ్ను డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అనేకమైనటువంటి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, లైఫ్ కేర్ ప్రొడక్ట్స్ను దీంట్లో మనం ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక అన్లిమిటెడ్ ఎర్నింగ్ను ఆపర్చునిటీని, ఒక టాప్ నాచ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ను, అంటే మామూలుగా రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ను అందిస్తూ ఒక మంచి ఇన్కమ్ ప్లాట్ఫామ్ను నెలకొల్పాలనేది ఆ ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగిందండి. తర్వాత మీరు చూడండి అబౌటర్స్లో మా ఉద్దేశం అంతా పెట్టామండి. నెక్స్ట్ అండి. తర్వాత ఇది లీగాలిటీస్ అండి, కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్, పాన్ కార్డు, తర్వాత జిఎస్టీ సర్టిఫికెట్. నెక్స్ట్ స్లైడ్ అండి. తర్వాత మనకు ఉద్యమ రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా, తర్వాత ఎఫ్ఎస్ఎస్సిఐ ఫుడ్ లైసెన్స్, ఇవన్నీ కూడా
మనకు ఒక లీగాలిటీకి ఏది అవసరమో అవన్నీ కూడా మేము చేసామండి. నెక్స్ట్ అండి. తర్వాత మన మిషన్ ఏంటి, విజన్ అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ అందిస్తూ ఒక మంచి ఆపర్చునిటీని అందించాలి అనేది మన మిషన్ అండి. అందరూ కూడా అందరి జీవితాల్లో ఒక హ్యాపీని తీసుకురావాలి అనేది మన విజన్ అండి. ఓకేనండి. నెక్స్ట్ స్లైడ్ అండి. తర్వాత మన దగ్గర మన కంపెనీలో 9 రకాల ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అవేంటో మనం చూద్దాం. దీని ముందు ప్రొడక్ట్స్ చూద్దామండి. ఒకటి, ఇక్కడ ప్రైమరీగా మేము ఒక 5 ప్రొడక్ట్స్తో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. కానీ రేపు భవిష్యత్తులో మనకు అన్ని సెగ్మెంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయండి. ప్రస్తుతము హెల్త్ అండ్ వెల్నెస్ సెగ్మెంట్లో ప్రొడక్ట్స్ మీకు చెప్తాను. దీంట్లో బెర్రీ పంచ్ అనేది ఒక ప్రధానమైన ప్రొడక్ట్ అండి. అయితే ఈ బెర్రీ పంచ్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తానండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్టే, ఒక ఆరోగ్యం లేకపోతే ఏదీ లేనట్లే. అటువంటి ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగిందనమాట. ఈ ప్రోడక్ట్ చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఎందుకంటే దీంట్లో మీ అందరికి తెలుసు, మన శరీరంలో కణాల ఆరోగ్యమే అండి. కానీ కణాలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతూ ఉంటాయో మన మన శరీరంలో అన్ని అవయవాలు జబ్బు బారిన పడతాయి, మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి, మనం అనేక జబ్బుల బారిన పడుతూ ఉంటాం. అయితే ఈ కణం మీద ఇప్పుడు కూడా మన శరీరం మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుందండి. దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు అనమాట. అంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్లో ఏం జరుగుతుందంటే, ఫ్రీ రాడికల్స్ అనే కొన్ని కణాలు మన శరీరంలో ఆరోగ్యకరమైన కణాల మీద దాడి చేస్తాయండి. అంటే ఫ్రీ రాడికల్ అంటే ఆ కణము చెడిపోయిన కణం అన్నట్టు, ఒక విష రసాయనంగా నిండుతూ ఉన్న కణం. ఆ కణం ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఆరోగ్యవంతమైన కణాల మీద దాడి చేసి మన ఆరోగ్యవంతమైన కణాలను ఎప్పుడూ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అంటే ఫ్రీ రాడికల్ అనేటువంటి ఆ కణాలు మన మంచి కణాలను డ్యామేజ్ చేస్తూ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మన శరీరంలో ఫ్రీ రాడికల్ అనేది ఒక రకమైన కణాలు ఉంటాయి, మంచి కణాలు ఉంటాయి. ఈ మంచి కణాల సంఖ్యను మనం కోల్పోకుండా ఉండాలి, ఫ్రీ రాడికల్ దాడి నుంచి తప్పించుకోవాలి అంటే మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ అవసరం అండి. అంటే యాంటీ ఆక్సిడెంట్ అనేది ఫ్రీ రాడికల్స్ నిరోధించి మన కణాలని కాపాడగలుగుతాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్కు అదేవిధంగా ఫ్రీ రాడికల్ కు మధ్యన ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్ అవసరం. అంటే మన శరీరంలో ఫ్రీ రాడికల్ కు మన శరీరం మన ఆహారం ద్వారా ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్ కు ఒక బ్యాలెన్స్ అవసరం. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉండదో మన శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు లోనవుతుంది. అంటే మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ ఎప్పుడైతే మనం శరీరానికి ఎక్కువగా ఇస్తుంటామో మన శరీరంలో కణాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయండి. మనం ఫ్రీ రాడికల్స్ నిరోధించవచ్చు. ఈ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి మన కణాలని మనం రక్షించుకోవచ్చు. అలాగా మన కణాలని మనం రక్షించుకోగలిగితే ఓవరాల్ గా మనం హెల్తీగా ఉండగలం. మరి ఈ యాంటీ ఆక్సిడెంట్లు మనకు మామూలుగా ఆకుకూరల్లో, పళ్ళలో ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా మనకు బెర్రీ ఫ్రూట్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మరి అటువంటి ఒక 18 బెర్రీస్ తో ఈ ప్రొడక్ట్ మనం డిజైన్ చేసామండి. దీంట్లో మంచి మంచి బెర్రీస్ అనమాట. ఆకాయ్ బెర్రీ, రస్ బెర్రీ, గొసి బెర్రీ, క్రాన్ బెర్రీ, హిమాలయన్ బెర్రీ, దాన్ని సీబక్త్ అని అంటారు. హిమాలయన్ బెర్రీస్, అదేవిధంగా స్ట్రాబెర్రీస్, ఇలాగా మంచి మంచి క్లౌడ్ బెర్రీ, లింగన్ బెర్రీ, మంచి మంచి వెరైటీస్ ఆఫ్ బెర్రీస్ వాటి యొక్క ఎక్స్ట్రాక్ట్ తో ఈ ప్రొడక్ట్ తయారవుతుందండి. ఇది హై యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ అండి. దీన్ని మనం రోజు ఒక 10 to 15 ml మన ఉదయం సాయంత్రం తీసుకోగలిగితే మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ మన శరీరాన్ని బాగా అందించి మన శరీరంలో కణాలని మనం రక్షించుకోవచ్చు, మన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ మనకు అందుతాయి దీని ద్వారా, ఆల్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అందుతాయి, ఎమినో యాసిడ్స్ అందుతాయి. అద్భుతంగా, అంటే ఇది ఒక సర్వరోగ నివారణ లాగా చెప్పుకోవచ్చు అండి. ఒక సర్వరోగాలకు ఒక ముందు జాగ్రత్తగా, ఒక ప్రివెంటివ్ లాగా మనం వాడుకోవచ్చు అనమాట. ఇటువంటి చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. దీని లిటరేచర్ తర్వాత మీకు మీరావుల్ గారు షేర్ చేస్తారు. చాలా అద్భుతమైన ప్రొడక్ట్ బెర్రీ పంచ్ అండి. ఇది ఎంఆర్పి ఒక 3,500 రూపాయలండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మనం 2,900, పివి 25 అండి. నెక్స్ట్ మన ప్రొడక్ట్ వచ్చేసి శిలాజిత్ అండి, ప్యూర్ శిలాజిత్. ఈ శిలాజిత్ అనేది ఒక మనకు హిమాలయన్ శిలాజిత్ అంటారు దీన్ని. మనకు పర్వత సానుల్లోంచి, ఆ పర్వతాల పగులలోంచి, ఆ రాళ్ళ పగులలోంచి వచ్చే ఒక ద్రవం అనమాట.
ఇది ఒక రెసిన్ ఫామ్ లో ఉంటుందండి, ఒక తారు మాదిరిగా ఉంటుందండి. ఇది మనకు ఆయుర్వేదంలో దీనికి ప్రముఖ స్థానం ఉంది, ఈ శిలాజిత్కు. ఈ శిలాజిత్తును మనం మన శరీరానికి ఇచ్చినట్లయితే చాలా అద్భుతాలు జరుగుతాయి ఇవి. అయితే ముఖ్యంగా శిలాజిత్ అనేది మినరల్ రిచ్ అండి. ఇది ఏంటో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. అయితే శిలాజిత్ రాగా తీసుకోకూడదండి, దాన్ని శుద్ధి చేయాలి. శిలాజిత్తులో శుద్ధి చేయడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి అనమాట. ఈ మెటల్స్ ను మనం శుద్ధి చేయగలిగితే ఇది అద్భుతంగా మనకు శరీరానికి ఇస్తుంది, మన శరీరానికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అయితే అటువంటి మరి శుద్ధి చేయబడినటువంటి ప్యూర్ శిలాజిత్తును మనం మన మార్కెట్లోకి తీసుకొచ్చాం మన కంపెనీ ద్వారా. అయితే చాలా మంది అడిగేది ఏంటంటే శుద్ధి అయిందా కాలేదా అనేది జనరల్ గా కొంత దీంట్లో ఎక్స్పర్ట్స్ అడుగుతూ ఉంటారండి. అయితే మనం ప్రతి ప్రొడక్ట్ తో ల్యాబ్ రిపోర్ట్ ఇస్తున్నామండి. ఈ శిలాజిత్కు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ ను కూడా ప్రతి ప్రొడక్ట్ లో మనం పెట్టడం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా దీన్ని వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, మీ అందరికి తెలుసు అంటే మన శరీరానికి మినరల్స్ చాలా అవసరం. మనందరికి తెలుసు కాల్షియం మనకు ఎముకల పట్టుత్వాలు కావాలి, ఐరన్ రక్త వృద్ధికి కావాలి, మరి పొటాషియం, మెగ్నీషియం, మాంగనీసు, ఫాస్ఫరస్, జింకు, ఒక్కొక్కటి లోపిస్తే ఎన్నో రకాల జబ్బులు వస్తాయి మనకు. ఇవన్నీ వీటి యొక్క ఉపయోగాలు మీకు తెలుసు. అటువంటి మినరల్స్ 80కి పైగా ఈ ప్రొడక్ట్ లో ఉంటాయండి. అంటే 80+ మినరల్స్ ఉంటాయి. అంటే నేను విన్నంత వరకు ఇన్ని మినరల్స్ ఉన్న మరి ఏకైక ప్రొడక్ట్ శిలాజిత్ అనమాట. ఒకే ప్రొడక్ట్ తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన 80 పైగా మినరల్స్ ఈ ప్రొడక్ట్ ద్వారా మనకు అందుతాయి. అందువల్ల ముఖ్యంగా బోన్ హెల్త్ బాగుంటుందండి. ఈ ప్రొడక్ట్ వల్ల బోన్స్ స్ట్రెంత్ పెరుగుతుంది, బోన్ హెల్త్ బాగుంటుంది, మజిల్ హెల్త్ బాగుంటుంది. ముఖ్యంగా ఈ ప్రొడక్ట్ లో ఫుల్విక్ యాసిడ్ అనేది ఒక రసాయనం ఉంటుందండి. ఈ ఫుల్విక్ యాసిడ్ అనేది మనకు చాలా అవసరం, ఎందుకంటే ఇది హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుందండి. ఈ హార్మోన్ తగ్గితే చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి అనమాట. ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ను ఇది ఉత్పత్తి చేస్తుంది అనమాట. అంటే ఒక లైంగిక సామర్థ్యానికి కానీ, ఒక మరి ఒక ఎనర్జీకి కానీ, ఒక స్ట్రెంగ్త్ కానీ ఈ విధంగా ఈ ప్రొడక్ట్ ఒక మల్టీపర్పస్ గా ఉపయోగపడుతుంది అనమాట. దీనిలో ఆయుర్వేదం పరంగా ఇంకా చాలా గుణాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా సైంటిఫికల్ గా ఒక మంచి మినరల్ రిచ్ గా, అదేవిధంగా ఒక ఫుల్విక్ యాసిడ్ వల్ల మనలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెంచే విధంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయండి ఈ ప్రొడక్ట్ లో. తర్వాత కొన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీ లెవెల్స్ ని కూడా బాగా పెంచుతుంది. ఒక పెసరగింజంత సైజ్ అంటే 300 to 500 mg రోజు మనం కాస్త గోరువెచ్చటి నీళ్ళలో కానీ పాలలో కానీ ఒకసారి తీసుకుంటే మనం ఈ యొక్క అద్భుతాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు తెలుస్తుందండి, రిజల్ట్ తెలుస్తుంది. ఆల్రెడీ మన మీరావళి గారు కూడా ఈ ప్రోడక్ట్ వాడారండి, వారి అనుభవాలు కూడా తర్వాత చెప్తారు. చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ప్యూర్ శిలాజిత్ అండి. ఇది ఎంఆర్పి 2100 రూపాయలండి. దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 1450. దీనికి ఒక 12.5 పీవీలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మన ప్రోడక్ట్ మొరింగా టాబ్లెట్ అండి. ఈ మొరింగా టాబ్లెట్ మీ అందరికీ తెలుసండి, ఇది మునగాకును ఒక మిరాకిల్ లీఫ్ గా చెప్తారండి ఇది. ఎందుకంటే సాధారణంగా మన చుట్టుపక్కల దొరుకుతుంది కాబట్టి మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ దీనివల్ల అద్భుతాలు జరుగుతాయండి. అయితే ఇది మంచి రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి అనమాట ఈ మునగాకులో. దీని నుంచి మనం ఒక టాబ్లెట్ ను చేసాం అనమాట. దీంట్లో ముఖ్యంగా విటమిన్స్ బాగుంటాయండి. విటమిన్ ఏ, సి, ఈ, వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ అంటారండి. అంటే ఈ విటమిన్ల వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి అందుతాయి. ఏ, సి, ఈ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మరి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఇదనమాట. అదేవిధంగా దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా దీంట్లో మెగ్నీషియం బాగుంటుంది. ఇది విటమిన్స్ ను మినరల్స్ ని ఇవ్వడం, ఫైబర్ ఉంటుందండి దీంట్లో. అదేవిధంగా అంటే ఒక రోజువారీ ఆహారంలో మన శరీరంలో ఏవైతే న్యూట్రియంట్స్ మనకు లోపిస్తాయో వాటిని భర్తీ చేయగలదు అనమాట. అంటే మనం జనరల్ గా ఏం చేస్తాం, జబ్బులు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లకు కానీ మనం లేకపోతే ట్రీట్మెంట్స్ కానీ వేలు లక్షలు ఖర్చు పెడుతుంటామండి. ఒక్కోసారి మనం డబ్బు ఖర్చు పెట్టినా పోయిన ఆరోగ్యం తిరిగి రాదు. కానీ ఒక చిన్న సప్లిమెంట్ ఇది మనం రోజు ఆహారం లాగే ఉదయం ఒక 2 టాబ్లెట్స్, సాయంత్రం ఒక 2 టాబ్లెట్స్. ఎందుకంటే మనం రోజు ఒక 1/2 కిలోను 1/2 కిలోను మునగాకును మనం తెచ్చుకొని తినలేమండి. దాంట్లో ఉండేటువంటి ఆ ఎక్స్ట్రాక్ట్ ను మనం టాబ్లెట్ రూపంలో ఇస్తున్నాం. బట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. కెమికల్ ఫ్రీ ఇది. ఈ ప్రోడక్ట్ కెమికల్ ఫ్రీ, పెస్టిసైడ్స్ ఫ్రీ. మీకు బాక్స్ మీద కూడా ఇచ్చామంటే ఎటువంటి పెస్టిసైడ్స్ వాడని ఆకును మనం సేకరిస్తున్నాము. ఎటువంటి
కెమికల్ వాడకుండా ఇది ప్రాసెస్ జరుగుతుంది అనమాట. వెరీ నేచురల్ ఫుడ్ అనమాట. ఇది మన ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని ఇది పెంపొందిస్తుంది అనమాట. ఇది ఒక ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, కుక్వేర్ తీసుకొచ్చామండి. అంటే మన కంపెనీ ఏ ప్రోడక్ట్ తెచ్చినా దాని వెనక హెల్త్ కాన్సెప్ట్ ఉంటుందండి. మా ఉద్దేశం ఏంటంటే, మన కంపెనీలో ఎవరైతే ఒక డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవుతారో తను బిజినెస్ చేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, మంచి ఇన్కమ్స్ వస్తాయి. కానీ ఒకవేళ తను బిజినెస్ చేయగలిగినా చేయలేకపోయినా మన ద్వారా లబ్ధి పొందాలి. మనం ఇచ్చే లబ్ధి ఏంటంటే తనకు ఒక మంచి హెల్త్ని ఇవ్వగలగాలండి మన ప్రొడక్ట్స్ ద్వారా. అయితే అటువంటి కోవలకి వస్తుంది ట్రైప్లే కుక్వేర్. ఇది మామూలుగా మన వంటగదుల్లో పూర్వం నుంచి కూడా ఒకప్పుడైతే మట్టి పాత్రలు, తర్వాత ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు ఉండేవండి. ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా అల్యూమినియం పాత్రలు వచ్చాయండి. మనం సత్తు పాత్రలు అంటాం, రాతెండి పాత్రలు అంటాం, అల్యూమినియం అంటాం, రకరకాల పేర్లతో పిలుస్తాం. ఈ పాత్రలు మన వంటగదిలోకి ఎప్పుడైతే వచ్చాయో ఇది స్లో పాయిజన్ అండి. మనము ఒక వ్యక్తిని ఏదైనా నాశనం చేయాలి, ఆరోగ్యం నాశనం చేయాలని కూడా చేయాల్సింది ఏమీ లేదండి. రోజు అల్యూమినియం పాత్రలో వంట చేసి పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత బయట ఉన్న జబ్బులే ఆయన శరీరానికి వచ్చేస్తాయండి. ఇది స్లో పాయిజన్. అంటే బ్రిటిషర్స్ అప్పుడు స్వతంత్ర సమరయోధుల్ని అనారోగ్యం చేయడానికి జైలులో ప్రవేశపెట్టిన పాత్రలు ఇవి. ఆ తర్వాత కాలంలో మన వంటగదిలోకి వచ్చాయి. అయితే దీనికి కొన్ని అనుకూలతలు ఉన్నాయండి. ఈ పాత్రలో వంట చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇది హీటును బాగా అంత సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతుంది. ఇటువంటి కొన్ని కారణాల వల్ల మన వంటగదుల్లో ఈ పాత్రలు ప్రముఖ స్థానంలోకి వచ్చాయన్నమాట. కానీ అనేక పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే ఈ పాత్రలు స్లో పాయిజన్, మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి అనేది పరిశోధనలు చెప్తున్నాయండి. ఎప్పుడైతే వంటగదిలో అల్యూమినియం పాత్ర ఉండదో మన కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. మరి అల్యూమినియానికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే స్టీల్ అండి. అయితే స్టీల్ పాత్రలు చాలా మంది మరి గృహిణులు వంట చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అడుగు నుంచి వేడి డిస్ట్రిబ్యూట్ కాదు, ఒకే చోట వేడి ఎక్కువగా అందుతుంది, మాడిపోతుంది అంటామండి, లేకపోతే అడుగంటుతుంది అంటాం. అంటే స్టీల్ పాత్రల్లో వంటకు అనుకూలంగా ఉండవండి. అవి మనం వండిన పదార్థాన్ని పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి, కానీ స్టవ్ మీద పెట్టి వంట చేయడానికి స్టీల్ పాత్ర అనుకూలంగా ఉండదు. అయితే అలాంటప్పుడు ఈ మధ్య కాలంలో మరి కొత్త పాత్రలు మార్కెట్లోకి వచ్చాయండి. అవే ట్రైప్లే టెక్నాలజీ అండి. ట్రైప్లే కుక్వేర్ పేరులోనే ఉంది. ట్రై అంటే మూడు అండి, ట్రైప్లే అంటే 3 పొరలతో వస్తుందండి. ఇది ఈ స్లైడ్ మీరు ఈ స్లైడ్ లో చూడండి ఒకసారి. 3 times బెటర్ దెన్ నాన్ స్టిక్ అండ్ ఆర్డినరీ స్టీల్. అంటే ఆర్డినరీ స్టీల్ కంటే 3 రెట్లుగా ఇది బెటర్ గా ఉంటుందండి. నాన్ స్టిక్ అసలు వాడకూడదండి. నాన్ స్టిక్ అంతా కెమికల్ అనమాట. అయితే మీరు ఇక్కడ చూస్తే ఒక 3 పొరల్లో ఈ పాత్ర ఉందండి. లోపలి పొర, బయటి పొర, మధ్య పొర. లోపలి పొర స్టీల్ ఉంటుందండి, బయటి పొర స్టీల్ ఉంటుంది, మధ్య పొర మాత్రం అల్యూమినియం కోర్ ఉంటుందండి. అయితే ఎందుకు ఈ అల్యూమినియం కోర్ పెట్టారు అంటే ఎప్పుడైనా పాత్ర అడుగంటకుండా ఉండాలన్నా, ఎప్పుడైనా హీట్ను అన్ని వైపులా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, పదార్థం అన్ని వైపులా సమానంగా ఉడకాలన్నా అల్యూమినియం కావాలండి. కానీ అల్యూమినియం పదార్థంతో కాంటాక్ట్ అవ్వకూడదు. అందువల్ల దాన్ని మధ్యలో పెట్టి పైనుంచి ఒక పొర, బయట నుంచి ఒక పొర పెట్టి ఒక స్టీల్ పాత్రలుగా 3 పొరలతో, అందువల్ల ఈ పాత్రలు చాలా బరువుగా ఉంటాయండి, చాలా మన్నికగా ఉంటాయి. ఒక్కసారి కొనుక్కుంటే ఒక 25-30 సంవత్సరాలు మన వంటగదుల్లో ఇవాళ ఉండిపోతాయి అనమాట. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు. అయితే మనం ఇస్తున్నటువంటి స్టీల్ ఏదైతే ఉందో ఇది 430 గ్రేడ్ ఫుడ్ గ్రేడ్ అండి. లోపలి పొరలంతా కూడా 430 గ్రేడ్ ఫుడ్ గ్రేడ్, బయటి పొర 304 గ్రేడ్ అనమాట. ఈ 430 అనేది ఫుడ్ గ్రేడ్ అనమాట. అంటే స్టీల్లో కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయండి. మనం ఎప్పుడైతే ఫుడ్ గ్రేడ్ ఇస్తున్నామో ఇది మరి ఆరోగ్యానికి మంచిది అనమాట. ఎటువంటి హాని చేయదు. మన పదార్థాల్లో ఎటువంటి విషయాలు కలవవు, ఎటువంటి పదార్థాలు కలవవు. ఇది ఫుడ్ గ్రేడ్ స్టీల్ మనం ఇస్తున్నాం అనమాట. ఇది చాలా మంచి టెక్నాలజీ అండి. ఇమీడియట్ గా మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం కొన్ని అలవాట్ల వల్ల ఇప్పుడు దానికి ఒకరికి ఆల్కహాల్ అలవాటు ఉంటే ఆ ఒక్క వ్యక్తికి ఇబ్బంది అండి, కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటే ఆ ఒక్క వ్యక్తికి ఇబ్బంది. కానీ అల్యూమినియం పాత్రలు ఉంటే ఇంటిలిపాదికి ఇబ్బంది అండి. కాబట్టి అల్యూమినియం పాత్ర ప్లేస్ లో మనం ఈ పాత్రలు పెట్టాలని ఉద్దేశం కొద్దీ ఈ ప్రోడక్ట్ కూడా తీసుకురావడం జరిగింది అనమాట. దీనివల్ల ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్యం పొందే అవకాశం ఈ పాత్రల ద్వారా ఉందండి. ఫస్ట్ కడాయి అండి. ఇది ఒక 2 kg దాకా బిర్యానీ కానీ రైస్ కానీ మనం దీంట్లో చేసుకోవచ్చు అండి. ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది సాస్ ప్యాన్ అంటారు. మనం లిక్విడ్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది పాలు కానీ, టీ కానీ, కాఫీ కానీ. నెక్స్ట్ మల్టీ ప్యాన్
అంటే ఇది ఫ్రైలకు పనిచేస్తుంది, కర్రీస్ పనిచేస్తుంది, పులుసు కూరలు, చేపల పులుసు ఇలాంటివి ఏదైనా దీంట్లో ఈ పాత్రలో చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఫ్రై ప్యాన్ అండి. మనం ఆమ్లెట్స్ వేసుకోవడానికి కానీ ఫ్రైలు చేసుకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఇది. అండి వచ్చేసి ఎంఆర్పి 4500 అండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 3900. దీనికి 30 పివి అండి. నెక్స్ట్ కడాయి. ఈ కడాయి అనేది మనం నూనె పదార్థాలు అంటే ఇప్పుడు ఏదైతే నూనెతో చేసుకుంటామో కడాయి గురించి మీకు తెలుసు, కడాయిని దీనికి ఉపయోగిస్తారండి. ఇది 3500 ఎంఆర్పి అండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 3099 రూపాయలు, పివి 25 అండి. తర్వాత మల్టీ, ఇది 3100 రూపాయలు ఎంఆర్పి అండి. తర్వాత 2090 రూపాయలు, 2000 పిపి అండి. 17.5 అండి. నెక్స్ట్ అండి ఫ్రై ప్యాన్. దీని ఎంఆర్పి 3000 అండి. డిపి 2500, 550, 17.5 పివి అండి. సాస్ ప్యాన్ 2640 రూపాయలు అండి ఎంఆర్పి. డిపి 1849, పివి 15 అండి. అదనమాట. ఇది మంచి క్వాలిటీగా ఇస్తున్నామండి. ఫైనెస్ట్ గ్రేడ్ స్టీల్ ఇస్తున్నాం అనమాట. ఇది ఒక్కసారి కొనుక్కుంటే మా అంచనా ప్రకారం 25-30 సంవత్సరాలు మన కిచెన్లో ఉంటుందండి. అయితే మనం ఎలా స్టార్ట్ చేయాలి, మన హౌ టు స్టార్ట్. అయితే మీ అందరికి తెలుసండి, మనము ఈ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్గా రిజిస్టర్ అవ్వాలండి. అయితే అలాగే డిస్ట్రిబ్యూటర్గా రిజిస్టర్ అయితే అవ్వడానికి ఎటువంటి ఫీజులు, ఎటువంటి డిపాజిట్లు, ఎటువంటి మనీ మనం కలెక్ట్ చేయట్లేదండి. రిజిస్ట్రేషన్ ఫ్రీ అనమాట. మనం మన డీటెయిల్స్ను మనం మన అప్లికేషన్లో, మన సైట్లో అప్లికేషన్ ఓపెన్ చేసి ఒక స్పాన్సర్ ద్వారా, ఒక ఇంట్రడ్యూసర్ ద్వారా మన అప్లికేషన్ మనం చేసుకుంటే మనం డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చండి. మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు తీసుకున్నటువంటి ఐడిని మీరు అన్ని రకాల బెనిఫిట్స్ పొందడానికి మీరు యాక్టివేట్ చేసుకోవాలండి. అలా యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇప్పుడు మేము చెప్పిన ప్రొడక్ట్స్లలో ఇదే కాకుండా మొన్న ఒక ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసామంటే అది గ్యాస్ గార్డ్ అండి. దాని పేరు గ్యాస్ గార్డ్ అదనమాట. ఆ ప్రొడక్ట్ ఏంటంటే గ్యాస్ గార్డ్ గ్యాస్ సేఫ్ డివైస్ అండి. అంటే మన ఇంట్లో సిలిండర్ బిగించుకుంటే ఎటువంటి గ్యాస్ లీకేజీలు కాకుండా, మనం ఒకవేళ ఆఫ్ చేయడం మర్చిపోయినా, ఒకవేళ మనకు గ్యాస్ పైపును ఎలుకలు కొట్టినా, లేదా ఏదన్నా పాల లాంటివి పొంగి గ్యాస్ ఆఫ్ అయినా ఆటో కట్ ఆఫ్ అవుతుందండి. అంటే 100% ఇంకా గ్యాస్ ప్రమాదాలు ఈ డివైస్ ఉన్న చోట జరగవండి. అటువంటి డివైస్ను కూడా మనం తీసుకొచ్చాము. ఒక 12.5 పివి దానికి. అది ఒక 1990 రూపాయలు అండి డివైస్ కాస్ట్. ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అంటే సుమారు ఒక 6 ప్రొడక్ట్స్, అంటే 3 హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, 2 కిచెన్ ప్రొడక్ట్స్, మొత్తం ఒక 5 రకాల ప్రొడక్ట్స్తో మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ 5 రకాల ప్రొడక్ట్స్లో మీకు నచ్చిన ఏవైనా ప్రొడక్ట్స్ తోటి 50 పివి మీరు ఫస్ట్ పర్చేజ్ చేయాలండి. అంటే ఏది కొంటారని మీ ఇష్టం. మీరు ఉదాహరణకు బెర్రీ పంచ్ కొనాలనుకుంటే ఒక్క బెర్రీ పంచు 25 పివీలండి. 2900 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. 2 బెర్రీ పంచులు కొంటే 5800 రూపాయల్లో మీకు 50 పివీలు వస్తాయండి. అంటే 5800 రూపాయలతో మనం 50 పివీలు పర్చేజ్ చేయొచ్చు. ఆ బెర్రీ పంచులు 2 మనం వాడుకోవచ్చు. ఈ విధంగా కాంబినేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. అంటే ఈ 5 రకాల ప్రొడక్ట్స్లో మీకు ఏది అయినా ఒక కాంబినేషన్లో మీరు ఒక 50 పివి పర్చేస్ చేస్తే మీ రిజిస్టర్ ఐడి యాక్టివేట్ అవుతుందండి. ఇది ఇలా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మనకుండే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒక్కొక్కటి చూద్దామండి. సమయం తక్కువ ఉంది. మొదటిది ఏంటంటే డిస్కౌంట్ అండి. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నమోదైన తర్వాత మీకు జీవితాంతం ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా అప్ టు 25% డిస్కౌంట్ ధరలు దొరుకుతాయండి. ఇందాక మనం చూసాం బెర్రీ పంచ్ 3500 ఎంఆర్పి అండి, కానీ మనకు 2900 వస్తుంది. ఒక 600 మనకు డిస్కౌంట్ దొరుకుతుంది. ఈ విధంగా మనం జీవితాంతం మన ఐడి మీద డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయొచ్చు. ఇది మొదటి బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే రిటైల్ ప్రాఫిట్ అండి. అంటే మనం కొనుక్కుంటే డిస్కౌంట్ వస్తుంది, మనం అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుందండి. అంటే మనం కొనుక్కున్నప్పుడు డిస్కౌంట్ వస్తుంది, మనం అమ్మితే అదే మనకు ప్రాఫిట్కి వస్తుంది అనమాట. అంటే బెర్రీ పంచ్ను మనం 2900 కొనుక్కున్నామండి, మనం ఎవరికైనా అమ్మాలి అనుకుంటే 3500 అమ్మొచ్చు. ఒక 600 రూపాయలు మనకు మార్జిన్గా ఉంటుంది. అది రిటైల్ ప్రాఫిట్. అంటే రెండు ఒకటే. అక్కడ డిస్కౌంట్గా వస్తుంది, ఇక్కడ అమ్మితే ప్రాఫిట్గా వస్తుంది అనమాట. రెండు ఒకటే. కాకపోతే మనం ఏంటంటే కొంతమంది అమ్మడం ఇష్టపడతారు, కొంతమందికి అమ్మే స్కిల్ ఉంటుందండి. అలాంటి వాళ్ళకు ఇక్కడ ఒక మార్జిన్ ఉంది, ఒక బెనిఫిట్ ఉంది అనమాట.
అంటే ఉదాహరణకు ఒక ₹1,00,000 ప్రొడక్ట్ తీసుకొని అమ్మాడు, మనకు ఒక 25,000 30,000 అక్కడ లాభంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది రిటైల్ ప్రాఫిట్ అండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏంటంటే సేల్స్ మ్యాచింగ్ బోనస్ అండి. సేల్స్ మ్యాచింగ్ బోనస్ అంటే మనము ఎట్లా స్టార్ట్ అయ్యాము, మనకు ప్రొడక్ట్ నచ్చి ఎట్లా స్టార్ట్ అయ్యాము, మనం సేమ్ ఇలాగే ఇంకొంతమందికి మనం రికమెండ్ చేస్తామండి. మన 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 ఆపర్చునిటీ గురించి, మన ప్రోడక్ట్ గురించి రికమెండ్ చేస్తాం. అలా రికమెండ్ చేయడం ద్వారా మనకు కొంతమంది వచ్చి మన బిజినెస్లో యాడ్ అవుతారండి. అయితే మనకు మన ప్లాన్లో మనకి ఇన్కమ్ రావాలి అంటే 10 మందో 20 మందో అవసరం లేదండి. కనీసం ఇద్దరితో మనం స్టార్ట్ చేయొచ్చండి. అది చాలా మినిమం అన్నట్టు. ఎందుకంటే మనకు దేశంలో చాలా కంపెనీలు నడుస్తున్నాయి, చాలా రకరకాల ప్లాన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్లాన్లో నలుగురు, ఐదుగురు, 10 మంది, 8 మంది అలా కావాలండి. ఇది మనకు బైనరీ ప్లాన్ అనమాట. ఈ ప్లాన్లో ఒక ఇద్దరి ద్వారా మన వ్యాపారాన్ని మనం విస్తరించుకోవచ్చండి. ఉదాహరణకి ఇక్కడ మీరు చూసారంటే మీరేం చేశారంటే ఏ అనే ఒక మిత్రుడిని తీసుకున్నారు. తనతో ఒక 50 పీవీ ప్రొడక్ట్ ఆర్డర్ చేయించారండి, కొనిపించారు. ఇది లెఫ్ట్ సైడ్ అనుకుందాం. రైట్ సైడ్ ఏం చేశారంటే ఇంకొక బి అనే మిత్రుడిని తీసుకున్నారు. ఇతనితో కూడా 50 పీవీ ప్రొడక్ట్ పర్చేజ్ చేయించారు. అయితే 50 పీవీలే కొనాలా అంటే లేదండి, ఇంకెంత ఎక్కువైనా కొనొచ్చు. మొదటిసారి ఆర్డర్ మినిమం 50 పీవీ, ఆ పైన ఎంతైనా తన అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇది వీక్లీ పేమెంట్ అండి. ఇప్పుడు ఏదైతే సేల్స్ మ్యాచింగ్ బోనస్ ఉందో ఇది వీక్లీ పేమెంట్. మా కంపెనీలో వీక్లీ అంటే సాటర్డే టు ఫ్రైడే అండి. ఫ్రైడే మిడ్ నైట్ వీక్ క్లోజ్ అవుతుంది అనమాట. అంటే ఎవ్రీ ఫ్రైడే క్లోజ్ అండి. ప్రతి వారం మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ. అంటే ప్రతి వారం ఇన్కమ్ పొందే అవకాశం ఈ ప్లాన్ లో ఉంది. ఇక్కడ ఒక చూస్తానండి, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. వీక్ నెంబర్ 1, వీక్ నెంబర్ 1 లో మీకు ఏ ద్వారా 50 పీవీ బిజినెస్ అయింది, బి ద్వారా 50 పీవీ బిజినెస్ అయింది. అయితే ఇక్కడ ఏంటంటే మ్యాచింగ్ మీదనే మనం ఇన్కమ్ ఇస్తామండి. మ్యాచింగ్ అంటే ఏమి లేదండి, రెండు వైపులా ఈక్వల్గా ఉన్న బిజినెస్ మ్యాచింగ్ అంటాం. ఉదాహరణకు ఎడమ వైపు మీకు సింపుల్గా అర్థం కావడం చెప్తాను. ఎడమ వైపు అంతా పెళ్లి అబ్బాయిలండి, 50 మంది ఉన్నారు. అంటే 50 పీవీలు అంటే 50 మంది అబ్బాయిలు అనుకుందాం. కుడివైపు అంతా అమ్మాయిలు, వాళ్ళకు 50 మంది ఉన్నారు. 50 మంది అబ్బాయిలు, 50 మంది అమ్మాయిలు. మనం ఎన్ని పెళ్లిళ్ళు చేయగలము అంటే 50 పెళ్లిళ్ళు చేయగలం. దాన్ని మ్యాచింగ్ అంటామండి. అంటే రెండు వైపులా సమానంగా ఉన్నదే మ్యాచ్ అవుతుందండి. అయితే ఒక్క మ్యాచింగ్ పీవీ వాల్యూ 12 రూపీస్ అండి. అంటే ఒక్క మ్యాచింగ్ పీవీ మీద మనం ఇచ్చేటువంటి ఈ బోనస్ 12 రూపాయలండి. మ్యాచింగ్ పీవీకి మనం ఇచ్చే బోనస్ 12 రూపాయలు ఒక్క పీవీకి. ఇక్కడ మీరు చూస్తే మ్యాచింగ్ గ్రూప్ పీవీలు అంటే మీరు సొంతంగా చేస్తే పర్సనల్ పీవీలు అవుతాయండి. కానీ మీకు గ్రూప్ ద్వారా వచ్చాయి గ్రూప్ పీవీలు. మీకు లెఫ్ట్లో 50 పీవీలు వచ్చాయి, ఏ ద్వారా బి ద్వారా 50 పీవీలు వచ్చాయి. కాబట్టి 50 పీవీలు గ్రూప్ పీవీలు అండి. పీవీలు 12 రూపాయలు ఒక్కొక్క పీవీకి మనం ఇచ్చినట్లయితే 600 రూపాయలు మీకు 50 పీవీల మ్యాచింగ్ మీద ఇన్కమ్ వస్తుందండి. అంటే ఇక్కడ మనుషులు లెక్క కాదండి, ఎన్ని పీవీలు అనేది లెక్క. ఎన్ని పీవీలు మ్యాచ్ అయితే అన్ని 12 రూపీస్లు మీకు వస్తాయండి. ఇప్పుడు ఈ వీక్ 1 అయిపోయిందండి, 600 వస్తుంది. వీక్ 2లోకి ఎంటర్ అయ్యాం. వీక్ 2లో ఏ ద్వారా 200 పీవీలు వచ్చాయండి. అంటే ఏ తను ఏదైనా కొనుక్కోవచ్చు, లేదా తను కూడా ఎవరినైనా వాళ్ళ మిత్రుడిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒకరినో ఇద్దరినో ముగ్గురునో ఎంతమందినో చేసి ఉంటాడు. అంటే ఎంతమందిని చేశాడు, ఇద్దరు నలుగురు అయ్యారా, 8 మంది అయ్యారా, ఈ క్యాలిక్యులేషన్ అవసరం లేదండి. ఏ అనే లెఫ్ట్ టీంలో మనకు 200 పీవీల బిజినెస్ వచ్చిందండి. ఇక్కడ బిజినెస్ మనకు చూస్తుంది. మీకు రైట్ సైడ్ 300 గ్రూప్ పాయింట్ వాల్యూస్ వచ్చాయండి, పీవీలు వచ్చాయి. అంటే ఎడం వైపు 200 పీవీలు, కుడివైపు 300 పీవీలు గ్రూప్ ద్వారా వచ్చాయి, గ్రూప్ పీవీలు. ఇప్పుడు 200, 300లో మనం చూడాల్సింది 200 మంది అబ్బాయిలు ఉన్నారు, 300 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే ఎన్ని జంటలు చేయగలం, ఎన్ని పెళ్లి చేయగలం, 200. అంటే 200 గ్రూప్ పీవీలు అనేది ఇక్కడ వచ్చిందంటే ఇది 200 ఇంటూ 12 రూపాయలు. మీకు అర్థమయ్యేది 2400 అక్కడ కమిషన్ అండి. ఇంకా మూడో వారం అయితే రెండో వారంలో ఏం జరిగింది, రెండు వైపు ఈక్వల్గా రాలేదండి. ఒకవైపు 300 వచ్చాయి, ఒకవైపు 200 వచ్చాయి. అంటే బ్యాలెన్సింగ్ రాలే, ఒకవైపు ఎక్కువ వచ్చాయి. మనకు 200 మ్యాచ్ అయింది. అయినప్పుడు ఏమైందంటే సహజంగా 100 మిగులుతుందండి. మనం మూడో వారానికి ఏం చేసాం, క్యారీ ఫార్వర్డ్ ఇచ్చామండి. 100 ఆ మిగిలిన 100 మూడో వారం అకౌంట్లోకి తీసుకొచ్చాం మనం. అంటే ఎప్పుడైనా మీకు ఏ వైపైనా మిగిలినవి వృధాగా పోవండి, అవి జీవితాంతం క్యారీ అవుతాయండి. అవి మీకు ఉపయోగపడేదాకా క్యారీలో ఉంటాయండి, క్యారీ అవుతూ ఉంటాయి ఆ వైపు. ఇప్పుడు వీక్ నెంబర్ 3లో మీకు 1000 పీవీ వచ్చిందండి.
అవతల వైపు మాత్రం రైట్ సైడ్ బి వైపు 600 పివి వచ్చింది, పాతది 100 కలిసిందండి, మొత్తం 700 అయింది. 1000 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 700. మీకు అర్థమైంది ఇప్పుడు. 1700 700 మ్యాచ్ అవుతుంది. 700 పీవీలు ఇంటూ 12 రూపాయలు, మీ ఇన్కమ్ 8400. ఇప్పుడు ఏమైంది, 1000 పీవీలు ఉన్న వైపు 4వ వారానికి 300 క్యారీ ఫార్వర్డ్ అయ్యాయండి. కొత్తగా 2700 పీవీలు వచ్చాయి ఆ వైపు. అంటే 4వ వారంలో మొత్తం 3000 పీవీలు లెఫ్ట్ అయ్యాయి, 3000 పీవీలు రైట్ అయ్యాయండి. అంటే 3000 మ్యాచింగ్ అయ్యాయి. అంటే 12 రూపాయలు ఒక్కొక్క పీవీ చొప్పున 36,000 ఆ వారం ఇన్కమ్ అండి. ఆ విధంగా నెక్స్ట్ వీక్ ఇలాగా ప్రతి వారం లెఫ్ట్ లో మిగిలిన, రైట్ లో మిగిలిన నెక్స్ట్ వీక్ క్యారీ అవుతాయి. మళ్ళీ కొత్తగా వచ్చిన యాడ్ అయ్యి ఎన్ని మ్యాచ్ అయితే అన్ని మ్యాచింగ్ మీద 12 రూపీస్ చొప్పున మనకు ఒక పీవీకి 12 రూపీస్ చొప్పున ఇన్కమ్ వస్తూ, ఇక్కడ ఒక వీక్ లో 6,200 పీవీల వరకు కూడా మనకు కమిషన్ వస్తుందండి. అంటే ఒక వీక్ వచ్చేసి 75,000 లిమిట్ అండి. అంటే మనకు 50,000 వస్తుంది, 60,000 వస్తుంది, 65,000 వస్తుంది, 70,000 వస్తుంది. 75,000 మించితే మాత్రం అక్కడ 75,000 మనకు ఒక వీక్ లో ఇస్తారనమాట. అంటే 75,000 మనకు దీన్ని వీక్లీ క్యాపింగ్ అంటారండి, లేకపోతే వీక్లీ సీలింగ్ అంటారు. వీక్లీ సీలింగ్ 75,000. ఇలాంటిది మీరు ఒక్కసారి కనుక సీలింగ్ టచ్ చేయగలిగితే, నా అనుభవంతో చెప్తున్నానండి, ఒక్కసారి మీరు సీలింగ్ టచ్ చేయగలిగితే, అంటే సీలింగ్ టచ్ చేయాలంటే మీరు మంచి టీం నిర్మించుకుంటూ వచ్చారు, మంచి చాలా మంది లీడర్స్ తయారవుతారు, చాలా మంది ఇక్కడ ఇన్కమ్ సంపాదిస్తుంటారు. వీళ్ళందరి ఎఫర్ట్స్ తోటి ఇక్కడ వీక్లీ చాలా బిజినెస్ పంప్ అవుతూ ఉంటుందండి. ఒక్కసారి సీలింగ్ టచ్ చేస్తే అది మీకు రెగ్యులర్ గా అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా నెలకు 4 వారాలండి, 475 అంటే నెలకు 3 లక్షలు అండి. అంటే మన ఇంట్లో ఒక్క ఐడి పేరులో మనం తీసుకుంటే, ఒక ఐడి మీద నెలకు ఈ ఇన్కమ్ ఒక 3 లక్షల రూపాయల దాకా మనకు మంత్లీ ఇన్కమ్ ఉంటుందండి. కొంతమంది 2 పేర్ల మీద, కొంతమంది ట్రయాంగిల్ 3 పేర్ల మీద తీసుకుంటూ నెలకు 9 లక్షలు, 10 లక్షలు ఈ విధంగా మనకు మల్టిప్లై చేసుకోవచ్చు అండి. ఇటువంటిది వీక్లీ పేఅవుట్ అండి. ఇది శుక్రవారం క్లోజ్ అవుతుందండి, శనివారం ప్రాసెస్ చేస్తాం, సోమవారం నాటి వరకు మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తామండి. అంటే ప్రతి వారం, అంటే ఒక నెలకు 4 వారాలండి, నెలకు 4 ఆదాయాలు వస్తాయి. సంవత్సరానికి 52 వారాలు, సంవత్సరానికి 52 ఆదాయాలు వస్తాయండి. మనం ఉద్యోగం చేస్తే సంవత్సరానికి 12 ఆదాయాలే వస్తాయి, కానీ ఇక్కడ మనకు ఈ ఇన్కమ్ మనం 52 సార్లు సంవత్సరంలో మనం ఇస్తుంటాం అనమాట. ఇది చాలా మంచి ఇన్కమ్ అండి, చాలా పవర్ఫుల్ ఇన్కమ్. నెక్స్ట్ అండి, మీరావుల్ గారు, టైం ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తున్నారా? ఓకే సార్, పర్లేదు సార్, ఒక 10 నిమిషాలు. రైట్. నెక్స్ట్ అండి, మెంటర్షిప్ బోనస్ అండి. నెక్స్ట్ బెనిఫిట్ అంటే దేనికదే వస్తుందండి మీకు. ఈ మెంటర్షిప్ బోనస్ అంటే, మెంటార్ అంటే మనం, మనల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు మనకు మెంటార్ అండి. అంటే మామూలుగా జనరల్ గా మెంటార్ అంటే గురువును మనం మెంటార్ అంటుంటామండి. మీరు ఎంతమందినైనా స్పాన్సర్ చేయొచ్చండి. మనకు ప్లాన్ ప్రకారం మనకి 2 అవసరం, కానీ మనం 10 మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, 10 మందిని మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, మనం స్పాన్సర్ చేయొచ్చు, వాళ్ళందరికీ మనం మెంటార్ అవుతాం. అంటే మీరు ఇద్దరిని డైరెక్ట్ గా తీసుకున్నారు, మిగిలిన వాళ్ళంతా మీరు కింది వైపు మనం స్పిల్ చేస్తాం అనమాట. అంటే మనం స్పాన్సర్ గా మనమే ఉంటాం, కానీ వాళ్ళని తీసుకెళ్ళి లెఫ్ట్ రైట్ మనం తీసుకెళ్తే అది అడుగులో, అంటే ఎక్కడైతే ఎండ్ ఉంటుందో అక్కడ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో కానీ ఎక్స్ట్రీమ్ రైట్ లో కానీ వాళ్ళు ప్లేస్ అవుతూ ఉంటారు అనమాట. అంటే మన ద్వారా జాయిన్ అవుతారు, ప్లేస్మెంట్ మాత్రం ఆ కిందికి వస్తూ ఉంటుంది అనమాట. దీనివల్ల అందరికీ బిజినెస్ అవుద్దండి. అంటే మీరు తీసుకెళ్ళి మీ టీంలో లెఫ్ట్ లో ఒక 10 మంది ఉన్నారండి, మీరు ఒక వ్యక్తిని, 3వ వ్యక్తిని జాయిన్ చేసి లెఫ్ట్ అన్నారు అనుకోండి, అది పోయి 10 మందిలో ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉంటుందో అక్కడ యాడ్ అవుతుంది అనమాట. రేపు ఆ బిజినెస్, ఆ వ్యక్తి ఏదైనా బిజినెస్ చేస్తే ఈ మధ్యలో ఉన్న 10 మందికి అది గ్రూప్ వాల్యూగా కౌంట్ అవుతూ వీళ్ళందరి బైనరీ ఇన్కమ్ పెంచడానికి అది ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం చేసే పని అందరికీ ఉపయోగపడుతుంది, టీంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్న లీడర్స్ అందరికీ. అయితే ఇట్లా మనం ఎంతమందిని ఏం చేయొచ్చు, 10 మందిని చేయొచ్చు, 100 మందిని చేయొచ్చు, 1000 మందిని చేయొచ్చు, వీళ్ళందరికీ మెంటార్ మనమేనండి. ఇలా ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చానండి. మీరేం చేశారు, ఏను లెఫ్ట్ లో జాయిన్ చేశారు, బీను రైట్ లో జాయిన్ చేశారు. అక్కడతో ఆగకుండా ఏం చేశారంటే, ఏ కింద సీను మీరే ఇంట్రడ్యూస్ చేశారు, డీను మీరే చేశారు, ఈను మీరే చేశారు. తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే బితో పాటు ఎఫ్ చేశారు, జీన్ చేశారు. అంటే ఇంతమందిని మీరే స్పాన్సర్ చేసి కింది వాళ్ళకు ఇచ్చారండి మీరు. ఇప్పుడు వీళ్ళందరికీ మీరే మెంటార్ అనమాట. ఏ బి సి డి ఈ ఎఫ్ జి వరకు మీరే మెంటార్ వాళ్ళందరికీ. అయితే ఇప్పుడు మీకు జరిగేది ఏంటి అంటే, వాళ్ళకు వచ్చే బైనరీ ఇన్కమ్ మీద మీకు 10% షేర్ వస్తుందండి. ఉదాహరణకు ఇక్కడ
మీరు ఏం జాయిన్ చేశారు? ఏ అనే వ్యక్తికి సేల్స్ మ్యాచింగ్ బోనస్ 10,000 వచ్చిందండి. వాళ్ళకు వచ్చే సేల్స్ మ్యాచింగ్ బోనస్ మీద మీకు 10% ఇన్కమ్ వస్తుందండి. అంటే మీరు దానికి ఇప్పుడు మీరు ఇందాక ABCDEFG వీళ్ళందరికీ చేశారండి. వీళ్ళందరికీ ఇక్కడ చూస్తే ఏకు 10,000 వచ్చింది. 10,000 మీద మీకు 10% అంటే 1,000 రూపాయలు వచ్చిందండి. బికు 15,000, ఇది ఎగ్జాంపుల్ అండి. బికి 15,000 వచ్చింది అనుకోండి. 15,000 మీద 10% అంటే మీకు 1,500. లేదా లాస్ట్కి వెళ్ళండి, జీకు 70,000 ఆదాయం వచ్చింది, బైనరీ ఇన్కమ్. దాని మీద మీకు 10% అంటే మీకు 7,000. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్లో వీళ్ళందరి మీద వచ్చిన ఆదాయం మీద మీకు వచ్చిన ఆదాయం 26,000 అండి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 100 మందిని చేశారండి, అప్పుడొకరిని మీరు 100 మందిని చేశారు భవిష్యత్తులో అనుకోండి. ఈ 100 మంది మీద ఈ 100 మంది రేపు భవిష్యత్తులో సీలింగ్కి వెళ్ళిపోయారండి. అంటే ప్రతి ఒక్కరూ 75,000 ఇన్కంలోకి వెళ్ళిపోయారు వారానికి. అంటే వారానికి 75,000 అంటే దాని మీద 10% అంటే మీకు 7,500 వస్తుంది. ఆయనకు సీలింగ్ అమౌంట్ వచ్చినప్పుడల్లా మీకు 7,500 వస్తుందండి. 100 మంది అంటే 7.5 లక్షలు వస్తుంది. అంటే మీకు వారంలో 7.5 లక్షల ఇన్కమ్ ఇది వచ్చిందండి. మీకు బైనరీ సేల్స్ మ్యాచింగ్ బోనస్ ఏమో 75,000 లిమిట్. కానీ ఈ మెంటర్షిప్ బోనస్కి లిమిట్ లేదండి. మీరు ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. వాళ్ళు సంపాదించే బైనరీ ఇన్కమ్ మీద మీకు 10% వస్తుంది. ఇది అన్లిమిటెడ్గా మీరు తీసుకోవచ్చండి. నాకు నిన్ననే ఒక వ్యక్తి చెప్పారండి, సార్ నేను 2 సంవత్సరాల్లో 1000 మందిని చేస్తానని చెప్పాడండి ఆయన. 1000 మందిని చేస్తాను సార్, నేను మెంటర్షిప్ బోనస్ రాబోయే రోజుల్లో 50 లక్షలు తీసుకోవాలని నా కోరిక అని చెప్పాడండి. ఇది అన్లిమిటెడ్గా వస్తుందండి. దీనికి లిమిట్ లేదు. మీరు ఎంతమందినైనా స్పాన్సర్ చేయొచ్చు. మీరు స్పాన్సర్ చేసే ప్రతి ఒక్కరు మీ టీంకి హెల్ప్ అవుతారు. దానివల్ల టీం హెల్తీగా ఉంటుంది, మనకు మంచి ఇన్కమ్ వస్తుందండి. ఇది చాలా అద్భుతమైన బెనిఫిట్ అండి, మెంటర్షిప్ బోనస్ అనేది. ప్రతి వీక్ వస్తుంది ఇది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ బెనిఫిట్ అండి, అంటే దేనికదే వస్తుందండి, దేని దారిలో ఆ బెనిఫిట్ మీకు అందుతూ ఉంటుంది. మంత్లీ టార్గెటెడ్ బోనస్ అండి. అంటే మేమేం చేస్తున్నామంటే ప్రతి మంత్ కంపెనీ టోటల్ టర్న్ ఓవర్లోంచి 1.5% పక్కకు పెడతామండి. ఉదాహరణకి ఈ నెలలో 10 కోట్లు బిజినెస్ అయిందనుకోండి, ఒక 15 లక్షల రూపాయలు పక్కకు పెడతాం. ఈ విధంగా మంత్లీ ఒక 1.5% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ను మంత్లీ టర్న్ ఓవర్ బోనస్కి అలాట్ చేస్తామండి. ఈ అలాట్ చేసిన దాన్ని 2 పూల్స్ని పెడతామండి, పూల్ ఏ, పూల్ బి. 50% దీనికి అలాట్ చేస్తాం పూల్ ఏకు, 50% పూల్ బికి అలాట్ చేసి ఒక నెలలో ఒక 500 పీవీలు మ్యాచింగ్ చేసుకున్న వారికి పూల్ ఏలో వాళ్ళ పేరు ఉంటుంది. 2,500 పీవీలు మ్యాచింగ్ చేసుకున్న వారికి పూల్ బికి వస్తారండి. ఈ వచ్చిన అమౌంట్ను అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అంటే 1.5%లో వచ్చిన అమౌంట్ను పూల్ ఏకు సగం, పూల్ బికి సగం కేటాయించి 500 పీవీలు చేసుకున్న వాళ్ళందరినీ పూల్ ఏలో పంచుతాం ఆ అమౌంట్ని ఈక్వల్గా. 2,500 పీవీలు మ్యాచింగ్ నెలలో చేసుకున్న వారికి పూల్ బిలో. సహజంగా పూల్ బిలో టార్గెట్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ మంది ఉంటారు, అక్కడ ఎక్కువ షేర్ వస్తుంది. అంటే ఇదేంటి, కంపెనీ టర్న్ ఓవర్లో షేర్ అండి. ఈ కంపెనీ టర్న్ ఓవర్లో షేర్ ఎవరికి ఇస్తారు? టాప్ లీడర్స్ కు రాయల్టీ అని పేరు పెట్టి ఇస్తారండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ బెనిఫిట్ లో చాలా కొత్త వాళ్ళకి ఇస్తున్నామండి. 500 పీవీలు అంటే జస్ట్ ఒక నెలలో ఒక లెఫ్ట్ లో ఒక 10 మంది, రైట్ లో ఒక 10 మంది ప్యాకేజీలు కొనుక్కుంటే 500 పీవీలు అవుతుంది. అటువంటి ఒక సింపుల్ టార్గెట్ అంటే ఒక 4 వారాల్లో 500 పీవీలు మ్యాచింగ్ అనేది చాలా సింపుల్ టార్గెట్ అండి. ఇంత సింపుల్ బిజినెస్ చేసిన వాళ్ళకు కూడా మనం టోటల్ టర్న్ ఓవర్ లో మనం ఇస్తున్నాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కొత్తగా వచ్చిన పర్సన్స్ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి మంచి ఇన్కమ్ చూపించాలని మా ఉద్దేశం అండి. వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు తెచ్చే బిజినెస్ వల్ల పైన ఉన్నటువంటి మరి సీనియర్స్ కానీ వాళ్ళందరికీ కూడా మంచి ఇన్కమ్ వస్తుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా బేస్ లెవెల్లో ఆపర్చునిటీ ఎక్కువ ఉండాలండి. బేస్ లెవెల్లో ఆపర్చునిటీ ఎక్కువ ఉంటే బేస్ లెవెల్లో బిజినెస్ ఎక్కువ వస్తుంది. ఆ బిజినెస్ అనేది పైన ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా మంచి ఇన్కమ్ సంపాదించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా ఎక్సలెంట్ అండి. ఇది మంత్లీ టార్గెటెడ్ బోనస్. నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ అండి, ఫాస్ట్ ట్రాక్ బోనస్. పేర్లోనే ఉందండి, మీరు ఫాస్ట్గా చేస్తే ఇది వస్తుంది. అయితే ఇక్కడ పేర్లోనే ఫాస్ట్ ఉంది కానీ మేము పెట్టిన టార్గెట్ మాత్రం స్లోగా చేసుకున్నా అయ్యే టార్గెట్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే జాయిన్ అవుతారో మనకు ఒక డిస్ట్రిబ్యూటర్గా, మీరు జాయిన్ అయిన తర్వాత ఆ వారం మినహాయించి ఇంకా 2 వారాలండి. అంటే జాయిన్ అయ్యేప్పుడు మీరు శనివారం అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు, బుధవారం అవ్వచ్చు, శుక్రవారం అవ్వచ్చు. ఆ వారం ప్లస్ అంటారు దాన్ని, ప్లస్ వీక్ అది. అది కాకుండా 2 వీక్స్ మీకు టైం ఉంటుందండి. అంటే ఒక 2 వారాలు అందరికీ సమయం ఉంటుంది. ప్లస్ వీక్ లోనే కొంతమంది 4 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది జాయిన్ అయ్యండి దాని రోజును బట్టి. ఈ విధంగా జాయిన్ అయిన తర్వాత మనం అక్కడ ఒక
వంద పీవీలు మ్యాచ్ చేసుకుంటే చాలండి. 100 పీవీ మ్యాచింగ్. 100 పీవీ మ్యాచింగ్ అంటే సింపుల్ అండి. మీరు ఇందాక మ్యాప్ లో చూసారు, ఏ బి నా ఇద్దరు తీసుకున్నారు, చెరొక 50 పీవీలు వస్తే 50 పీవీలు మ్యాచ్ అయ్యాయి. ఏ కింద ఒక్కరు, బి కింద ఒక్కరు వస్తే మళ్ళీ వాళ్ళు 50 పీవీలతో వస్తారు. అంటే మీ లెఫ్ట్ లో ఇద్దరు, రైట్ లో ఇద్దరు ఈ వాళ్ళ ఐడీలు యాక్టివేట్ చేసుకున్న మీకు 100 పీవీలు మ్యాచింగ్ అవుతుంది. చాలా సింపుల్ టార్గెట్. దీనికి 3 వారాలు అవసరం లేదు, కానీ మేము ఆ సమయం ఇచ్చామండి. అలా కనుక 100 పీవీలు ఆ నిర్ణీత సమయం లోపల మ్యాచ్ చేసుకుంటే అక్కడ మీకు 1200, 100 పీవీల మ్యాచింగ్ మీద ఒక పీవీ ఇంటూ 12 రూపీస్ అంటే 1200 ఇన్కమ్ వస్తూ మనం ఒక 2000 రూపాయల వర్త్ ప్రొడక్ట్స్ మనం గిఫ్ట్గా ఇస్తామండి. అంటే ఫ్రీ కూపన్ ఇస్తాం. ఆ కూపన్తో మీరు హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైనా మీరు ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇది అంటే మనం ఒక 100 పీవీలతోటి 1200 ఇన్కమ్ వస్తే 2000 గిఫ్ట్గా వస్తుందండి. ఇదేంటి, మనకు కొత్తగా ఎవరైతే ఇంట్రొడ్యూస్ అవుతారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి. ఎంతసేపటికి మా దృష్టి ఏంటంటే బేస్ లెవెల్లో ఎప్పుడైతే మనం ఈ ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తున్నామో దాంతో బిజినెస్ బాగా పంప్ అవుతుందండి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ టీమ్స్ లో ఇది ఎంకరేజ్ చేస్తారో వాళ్ళందరూ అతి తక్కువ కాలంలోనే సీలింగ్ అచీవర్స్ అవుతారండి. మేము మనం గట్టిగా కృషి చేస్తే జైన్ అయిన ప్రతి వ్యక్తి ఒక 6 నెలల లోపే సీలింగ్ అచీవర్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టిన బెనిఫిట్ అండి ఇది. నెక్స్ట్ స్లైడ్ అండి. తర్వాత ర్యాంక్ అచీవ్మెంట్ టార్గెట్స్ అండ్ రివార్డ్స్ అండి. అంటే మేము ఒక 13 రకాల ర్యాంక్స్ ను పెట్టామండి, క్యాడర్స్ ను. ప్రతి ర్యాంక్ కు ఇక్కడ ఉండే గొప్పతనం ఏంటంటే క్యుములేటివ్ బేసిస్ లో ఇస్తున్నామండి ర్యాంక్స్. అంటే చాలా కంపెనీలు ఏంటంటే ఉన్నదంతా జీరో అవుతుందండి, మళ్ళీ మొదటి నుంచి పెట్టి చేసుకోవాలి. అలా కాకుండా డే 1 లో మనం ఎక్కడైతే ఒక 50 పీవీలతో స్టార్ట్ అవుతామో అక్కడ నుంచి మనకు అకౌంట్ స్టార్ట్ అవుతుందండి. క్యుములేటివ్ గా అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ చూడండి, ఎగ్జిక్యూటివ్. దానికి 1250 గ్రూప్ మ్యాచింగ్ పీవీ కావాలి, గ్రూప్ పీవీ. అంటే 1250 పీవీ అయిపోతే ఎగ్జిక్యూటివ్ అవుతారండి. ఆ నెక్స్ట్ ర్యాంక్ ఉండండి సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలి అంటే మనకు 2500 మ్యాచింగ్ పీవీ కావాలి. అయితే 2500 మ్యాచింగ్ పీవీలో 1250 మ్యాచింగ్ పీవీ మీకు ఆల్రెడీ ఉందండి. మీరు ఎగ్జిక్యూటివ్ అయ్యే సమయానికి 1250 ఉంది. ఎడిషనల్ గా ఇంకొక 1250 చేస్తే మీరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిపోతారండి. మీరు ఏ ర్యాంక్ చూసినా క్యుములేటివ్ బేసిస్ లో ఉంటుందండి. ప్రతి ర్యాంక్ కు ఒక మంచి రివార్డ్ పెట్టడం జరిగిందండి. ఎగ్జిక్యూటివ్ అయితే 5000 వర్త్ స్కైమాక్స్ ప్రొడక్ట్ కూపన్ ఇస్తామండి. మీకు నచ్చిన హెల్త్ కేర్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఒక 10,000 రూపాయల వర్త్ ప్రొడక్ట్. తర్వాత సిల్వర్ ఎగ్జిక్యూటివ్ అయితే 15,000 రూపాయల వర్త్ ప్రొడక్ట్. తర్వాత పెర్ల్ ఎగ్జిక్యూటివ్ అయితే ఒక ట్యాబ్. బ్రాంజ్ ఎగ్జిక్యూటివ్ అయితే ఒక డొమెస్టిక్ ట్రిప్ ఉంటుందండి, విత్ ఫ్లైట్ తో ఉంటుందండి. డొమెస్టిక్ ట్రిప్, ఫ్లైట్ జర్నీ. తర్వాత గోల్డ్ ఎగ్జిక్యూటివ్ అయితే ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుందండి. అంటే యాక్చువల్ గా ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకెళ్ళాలంటే కాంటెస్ట్ పెడతామండి. జనరల్ గా టైం టు టైం ఒక 2 months లో లేదా 45 days లో ఇంత వాల్యూమ్ చేయండి, ఇంత టర్న్ ఓవర్ చేయండి, బ్యాంకాక్ అను మలేషియాను ట్రిప్స్ పెడతాం. అది కాంటెస్ట్. కానీ ఇక్కడ మేము ఏం చేసాం, రెగ్యులర్ గా నెమ్మదిగా వచ్చిన వాళ్ళని కూడా ట్రిప్ వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఫారిన్ వెళ్ళాలి, ఫ్లైట్ జర్నీ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుందండి. ఆ డ్రీమ్ నెరవేర్చడానికి ఈ కెరీర్ ప్లాన్ లో దాన్ని ఇంక్లూడ్ చేసాం అనమాట. అంటే ఎవరైనా గోల్డ్ ఎగ్జిక్యూటివ్ అయితే వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్తారండి. అయితే ఈ గోల్డ్ ఎగ్జిక్యూటివ్ అవ్వడానికి కొంతమంది 3 నెలల్లో అవ్వచ్చు, కొంతమంది 6 నెలల్లో అవ్వచ్చు, కొంతమంది సంవత్సరంలో అవ్వచ్చు, కొంతమంది 2 సంవత్సరాల్లో అవ్వచ్చు. కానీ స్కైమాక్స్ వచ్చి మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడం గ్యారంటీ అండి. ఎందుకంటే ఇదంతా ఎక్యుములేట్ అవుతూ వస్తున్న వాల్యూమ్ అనమాట. తర్వాత ప్లాటినం అవుతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంటుందండి గిఫ్ట్ గా. తర్వాత ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ అయితే యూరప్ ట్రిప్ ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ అండి యూరప్ ట్రిప్ అనేది. ఇప్పుడు మనం మలేషియా, సింగపూర్, శ్రీలంక ఇవన్నీ ఓకే, కానీ యూరప్ ట్రిప్ కాస్త కాస్ట్లీ ట్రిప్. సుమారు ఒక 8-10 దేశాలు కవర్ అవుతాయండి ఒక ట్రిప్ లో. ఆమ్స్టర్డామ్, ప్యారిస్, స్విట్జర్లాండ్. చాలా అద్భుతమైనది అనమాట. మనం చూస్తూ ఉంటాం, మరి స్విట్జర్లాండ్ లో మన షూటింగ్లు చేసుకొస్తుంటారు మన వాళ్ళు ఆ పోయి మంచు పర్వతాల్లో. అటువంటి ఒక అద్భుతమైన లొకేషన్స్ ను మనం మనం చూడొచ్చండి. యూరప్ ట్రిప్ అనేది ఇక్కడ మనం నెరవేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రూబీ ఎగ్జిక్యూటివ్ అయితే లగ్జరీ కార్ ఫండ్ 7 lakhs. డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయితే 25 లక్షల క్యాష్ ప్రైస్. బ్లూ డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయితే 75 లక్షల క్యాష్ ప్రైస్. క్రౌన్ డైమండ్ అయితే 2 కోట్ల క్యాష్ ప్రైస్. రాయల్ డైమండ్ కు 7 కోట్ల క్యాష్ ప్రైజ్ అండి. అంటే ఓన్లీ క్యాష్ ప్రైజ్లే ఒక 10 crores ఉన్నాయండి. అవి కాకుండా చాలా గిఫ్ట్లు, మరి చాలా మరి రివార్డ్స్ పెట్టడం జరిగిందనమాట. ఇది ఒక అద్భుతంగా ఉంటుందండి.
ప్రతి దశలోనూ మనకు అద్భుతమైన అట్రాక్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్లైడ్ అండి. ఇది రివార్డ్స్ అండి. ఇదంతా మీకు నచ్చింది అనుకుంటాను రివార్డ్స్. ఇది కాకుండా మన దగ్గర ఉంటేది ఏంటంటే రెగ్యులర్ గా మేము ఏదో కాంటెస్ట్ పెడుతూ ఉంటామండి. రెగ్యులర్ కాంటెస్ట్ అంటే ఒక నిర్ణీత సమయంలో, ఎందుకంటే మాకు గడిచిన ఒక 8 సంవత్సరాలుగా నేను రియల్ ఎస్టేట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నానండి. సుమారు ఒక 2000 మంది మా దగ్గర ఏజెంట్స్ ఉండేవాళ్ళు. మేము చాలా కాంటెస్ట్ పెట్టామండి. సుమారు 400 మందిని నేను విదేశాలకు తీసుకెళ్లాను నా కంపెనీ ద్వారా, రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా. ఒక గ్రూప్ను సింగపూర్ తీసుకెళ్ళాము, ఒక గ్రూప్ను మలేషియా తీసుకెళ్ళాము, గ్రూప్ను బ్యాంకాక్ తీసుకెళ్ళాము. మొన్న 200 మందిని కేరళ ట్రిప్ తీసుకెళ్ళాం. అంటే మాకు ఈ ట్రిప్స్ తీసుకెళ్ళడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. చాలా మంచిగా తీసుకెళ్ళాం. అందరూ కూడా చెప్పారు అల్టిమేట్ ట్రిప్ అండి, సూపర్ ట్రిప్ అని చెప్పారు అన్నమాట. ఈ విధంగా మన స్కై మ్యాక్స్ లో కూడా రెగ్యులర్ గా ఏదో ఒక బొనంజాలు, ట్రిప్స్, లేకపోతే గిఫ్ట్లు, ఈ విధంగా ఒక హంగామా అనేది ఎప్పుడు ఉంటుందండి. ఒక సంక్రాంతి సంబరంగా హంగామా ఉంటుంది, కొత్త సంవత్సరం హంగామా ఉంటుంది. దీనివల్ల ఎప్పుడు కూడా ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో మనం బిజినెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి. తర్వాత ఇవి కాకుండా మేము ఒక రియల్ ఎస్టేట్ డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ మన కంపెనీలో మన స్కైమాక్స్ కు ఉన్నటువంటి మరి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మా అందరికి రియల్ ఎస్టేట్ ల్యాండ్స్, వెంచర్స్ ఇవన్నీ ఉన్నాయండి. అందువల్ల మేము ఏం చేసామంటే రియల్ ఎస్టేట్ లో మనీ బాగుంటుందండి. అయితే అందరూ అలాగే రియల్ ఎస్టేట్ చేయలేరు. కానీ మన స్కైమాక్స్ డిస్ట్రిబ్యూటర్స్ కు ప్లాట్స్ ఏదైనా కావాలి అంటే మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ మేము అందించాలనే ఉద్దేశం కొద్దీ ఒక మంచి ప్రైమ్ లొకేషన్స్ లో మంచి రీజనబుల్ గా మన వెంచర్స్ ఉంటాయండి. ఒక డిస్కౌంట్ కూపన్ ఇస్తామండి. అంటే 1,00,000 డిస్కౌంట్ కూపన్ ఇస్తాం. స్కైమాక్స్ లో డిస్ట్రిబ్యూట్ అయిన ప్రతి ఒక్కరికి ప్రస్తుతం 5 వెంచర్లకు సంబంధించి 1,00,000 విలువ డిస్కౌంట్ కూపన్ ఇస్తాం. ఎవరైనా ఈ కూపన్ తో కూపన్ తో ప్రొడక్ట్ పర్చేజ్ చేయొచ్చు. అలా పర్చేజ్ చేసిన వారికి ఉదాహరణకు ప్లాట్ కాస్ట్ 15 లక్షలు అనుకోండి, తన దగ్గర 1,00,000 కూపన్ ఉంది మీ దగ్గర, మీరు ప్లాట్ పర్చేజ్ చేస్తే 1,00,000 మీకు డిస్కౌంట్ వస్తుంది. మిగిలిన అమౌంట్ పే చేసి మీరు ప్లాట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు మీరు మార్చుకోలేదు కూపన్ అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళతో మీరు ప్లాట్ గురించి ఈ కూపన్ వాళ్ళకు పెట్టి మీరు ఆ 1,00,000 మీరు లాభంగా తీసుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీరు ఈ కూపన్ వేరే వాళ్ళు కన్సిడర్ చేస్తే మీకు కమిషన్ లాగా అది వస్తుంది. ఒకవేళ ఎవరైతే కూపన్ మారుస్తారో ఆ కూపన్ మార్చిన డిస్ట్రిబ్యూటర్ స్పాన్సర్ కు ఒక 50,000 రూపాయలు ఆయనకు కూడా ఒక కమిషన్ పే చేయడం జరుగుతుంది అనమాట. ఇదే కాకుండా ఎవరైతే కూపన్ మార్చుకుంటారో డిస్ట్రిబ్యూటర్, ఆ డిస్ట్రిబ్యూటర్ కు ఒక 500 పీవీలతోటి ఒక 500 పీవీలు అంటే సుమారు ఒక 60,000 రూపాయల ప్రొడక్ట్ ను గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే కూపన్ మార్చిన వ్యక్తికి తన ప్లాట్ కొన్నా, తన మిత్రులతో గురించిన 1,00,000 బెనిఫిట్ అవుతుంది. ప్లస్ 50,000 రూపాయల 500 పీవీలకు ఒక ఐడి ఇస్తూ మరి సుమారు ఒక 60,000 రూపాయల ప్రొడక్ట్ ను గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే సుమారు ఒక 2 లక్షలకు పైగా బెనిఫిట్ అవుతాడండి ఆ కూపన్ మార్చుకున్న వ్యక్తి. ఇతని స్పాన్సర్ కు 50,000 వస్తుంది. మనం 500 పీవీలతో మనం ఏదైతే ట్రైనింగ్ ప్యాకేజ్ ఇస్తున్నామో దీనివల్ల ఏమైందంటే పైన ఉన్నటువంటి సీనియర్స్ అందరికి మొత్తం ఆ టీం మొత్తానికి ఒక్కొక్కరికి 500 పీవీలు యాడ్ అవుతాయండి. 500 అంటే ఒక జైనింగ్ వస్తే 50 పీవీలు యాడ్ అయితే ఒక ప్లాట్ మీ గ్రూప్ లో ఎక్కడో డౌన్ లో పడితే మీకు 500 పీవీలు మీకు యాడ్ అవుతాయి అనమాట. ఇది కూడా ఒక ఆప్షన్ అండి, కంపల్సరీ కాదు. దీనికి ఏమి మనం డబ్బులు పెట్టాల్సిన ఫ్రీ డిస్కౌంట్ కూపన్ మీరు వాడుకోవచ్చు లేదా వాడుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. అది ఒక ఆప్షన్ గా పెట్టామండి. దాని ద్వారా అక్కడక్కడ ఒకటి మనకు ఇలాంటి కూపన్స్ మారడం ద్వారా మంచి వాల్యూమ్స్ రేజ్ అవుతాయి అనమాట. దాని ద్వారా అందరూ కూడా తొందరగా సీలింగ్ కు టచ్ అవ్వడానికి ఈ వాల్యూమ్ పనిచేస్తుంది అనేది మా అంచనా అండి. ఇది మనకుండే కూపన్స్ అంటే ఈ విధంగా ఒక 9 రకాల బెనిఫిట్స్ అంటే చాలా కంపెనీల్లో నేను చూసానండి. బెనిఫిట్స్ ఉంటాయి, ప్లాన్ ఉంటుంది, కానీ అది ఎవరు అందుకోలేని విధంగా ఉంటుంది. కానీ మన కంపెనీలో ఉన్న ప్లాన్ ఏంటంటే అందరూ అందుకునే విధంగా అండి. ఎందుకంటే అందరినీ ద్రాక్షలాగా ఉండకూడదండి. ఏదైనా మనం ఒకటి ఇస్తున్నాము అంటే అది అందరూ అందుకునే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్ని మీరందరూ అందుకొని ఎంజాయ్ చేయొచ్చండి. కాబట్టి మరి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు దయచేసి దీని గురించి తెలియని వాళ్ళని అడగొద్దండి. చాలా మంది చేసే చిన్న పొరపాటు ఏంటంటే ఇక్కడంతా వింటామంటే ఎవరో పోయి మన ఇంటి పక్క ఆయనో, మన బాబాయినో, అంకుల్నో ఎవరినో మనం అడుగుతాం. వాళ్ళకి తెలియదండి దీని గురించి. ఎవరైతే ఈ మీటింగ్ లో మిమ్మల్ని ఇప్పుడు తీసుకొచ్చారో మీ మిత్రులు, వాళ్ళతో డిస్కస్ చేయండి. మీకు ఏదైనా అడగాలనుకున్నా, మీరు తెలుసుకోవాలనుకున్నా వాళ్ళతో
చేయండి. ఇంకోటి ఏంటంటే దీనివల్ల నష్టం ఉందా అని ఆలోచించండి. దీనివల్ల లాభమే కానీ నష్టం ఏమీ లేదండి. ఎందుకంటే దీంట్లో ఎటువంటి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదండి. మనం రోజు బయట కొనుక్కుంటుంటామండి. ఎన్నెన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం. ఎన్నెన్నో చోట ఓ హోటల్స్‌కి పోతే ఓ హోటల్ ఫ్యామిలీతో పోయి 2, 3 వేలు బిల్ కట్టి వస్తుంటాం. ఓ సినిమా థియేటర్‌కి పోయి రూ. 1000 ఖర్చు పెట్టి వస్తుంటాం. ఎన్నెన్నో మనం ఖర్చులు పెడుతుంటామండి. ఒక సింపుల్‌గా ఒక 6,000 ఒక కొనుగోలు చేస్తున్నామండి అది. అది కూడా మన ఆరోగ్యాన్ని, మన జబ్బుల బారిన పడకుండా ఉండడానికి, లేదా మనం ఒక కుక్‌వేర్ కొనుక్కొని మన కుటుంబాన్ని అంతటికి ఆరోగ్యకరమైన వంట వండుకోవడానికి ఒక చక్కటి ప్రొడక్ట్‌ను, ఒక జీవితాంతం మనకు ఇంట్లో ఉండే ఒక కుక్‌వేర్, లేకపోతే మన ఆరోగ్యాన్ని మేలు చేసి మన శరీరానికి ఎటువంటి జబ్బులు రాకుండా చేసే ఒక హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇలాంటివి ఒక తెలివిగా మనం కొనుక్కుంటున్నామని దాంతో ఒక ఆపర్చునిటీ ఫ్రీగా వస్తుంది. ఈ ఆపర్చునిటీ మన జీవితాన్ని మార్చివేస్తుందండి. ఎందుకంటే మనము లక్షలు సంపాదించే అవకాశం ఎంత పెట్టుబడి పెట్టిన మార్కెట్లో లేదండి. కానీ ఒక సింపుల్‌గా ఈ అవకాశాన్ని తీసుకుంటాం. ఇక్కడ చాలా సపోర్ట్ ఉంటదండి. ఇప్పుడు బయట నేను సుమారు రియల్ ఎస్టేట్‌లో నేను 100,00,00,000 పైన టర్నోవర్ చేశానండి. కానీ అక్కడ నాకెవరు సపోర్ట్ చేయలేదండి. ఒక్కో రోజు చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక్కోసారి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. కానీ ఎవ్వరు అక్కడ మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఈ బిజినెస్‌లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తారు. ఆ పైనున్న వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తారు. ఆ పైనున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీరావుల్ గారు సపోర్ట్ చేస్తారు. కంపెనీగా మేము సపోర్ట్ చేస్తామండి. ఇంతమంది వెనకాల ఉండి మీకు సపోర్ట్‌గా ఉండగలుగుతుంటే, పెట్టుబడి లేకపోగా ఇంతమంది సపోర్ట్ ఉందండి. ఇయన్నీ బానే ఉన్నాయి సార్. దీంట్లో నష్టం ఉందా? ఏమి నష్టం లేదండి. చేయకపోతే నష్టపోతాం. దీన్ని చేయడం ద్వారా నష్టం ఏమీ లేదండి. కాబట్టి ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకోండి. ఇది కూడా మేము ఒక తక్కువ కొనుగోలుతోటే ఈ అవకాశాన్ని అందిస్తున్నామండి. ఎందుకంటే మీరు ఒక్కొక్క కంపెనీలో 50,000, 1,00,000 ఇలాంటివి ఇన్వెస్ట్‌మెంట్‌లు అంటూ ఉంటారండి. ఇంకోటేంటంటే ఎటువంటి ప్యాకేజీలైనా మీరే సెలెక్ట్ చేసుకోండి. మీకేం అవసరం అయితాయో. అయితే భవిష్యత్తులో మాత్రం చాలా ప్రొడక్ట్స్ తీసుకొస్తామండి. మంచి మంచి బోన్ హెల్త్‌కు ఒక యూనిక్ ప్రొడక్ట్‌ను మేము మన కంపెనీలో తీసుకురాబోతున్నామండి. ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ప్రివెంట్ చేయగలిగినటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ తేగలుగుతున్నాం. ఒకటి హార్ట్ హెల్త్ అంటే భవిష్యత్తులో మనకు ఇంటిల్లిపాది గుండె జబ్బుల బారిన పడకుండా ఒక ప్రివెన్షన్ చేసే వెల్‌నెస్ ప్రొడక్ట్స్‌ను మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నామండి. ఒక మంచి పేస్ట్, షాంపూ ఇలాంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. అంటే ప్రతి నెల 1 లేదా 2 ప్రొడక్ట్స్ రాబోయే కాలంలో మన కంపెనీ ద్వారా ఇంట్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఒక లాంగ్ టర్మ్‌లో అంటే ఇంకా మీరిక్కడ గనుక అడుగు పెడితే ఇంకెన్ని సంవత్సరాలైనా స్కైమాక్స్ తోటే ఉండే విధంగా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా స్కైమాక్స్‌తో ప్రయాణే విధంగా ఒక బలమైన పునాదుల మీద ఈ కంపెనీని నిర్మిస్తున్నామండి. దీనికి ఈ ఇండస్ట్రీలోనే ఒక 30 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దల సహకారం తీసుకున్నాము. వాళ్ళ సలహాలు, సూచనలు ఎందుకంటే నేను 99 నుంచి ఉన్నాను. నాకంటే 1996లో ఇండస్ట్రీ ఇండియాలో అడుగుపెట్టిందండి. 1996లో మరి ఈ ఇండస్ట్రీని ఇండియాలో మరి జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి గొప్ప గొప్ప మరి పెద్దలతో మాకు సాన్నిహిత్యం ఉందండి. వాళ్ళందరి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తీసుకొని మరి ఏదైతే మరి ఎక్కడ కూడా ఎటువంటి చట్ట వ్యతిరేకంగా లేకుండా అన్ని రూల్స్ కూడా మనం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ రూల్స్ ప్రకారం కంపెనీ నడిపేటట్టు ఒక లాంగ్ టర్మ్ గా ఉండేటట్టు మరి లేనిపోని అట్రాక్షన్స్ పెట్టి ఇవ్వలేని మాటలన్నీ చెప్పి ఇవ్వలేని అట్రాక్షన్స్ పెట్టి కాకుండా మనం ఇవ్వగలిగింది చెప్పి లాంగ్ టర్మ్ లో నిలబడి అందరినీ ఒక సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలని మరి మేము ఈ కంకణం కట్టుకున్నామండి. మరి మాకు మీరావళి గారు నాకు గొప్ప స్నేహితుడండి. ఎందుకంటే మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన టీం లీడర్ గా చేశారు. గొప్ప వ్యక్తిత్వం అండి, మంచి నాయకుడు. మరి అటువంటి వారి సారథ్యంలో వారితో కలిసి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారు మన స్కైమాక్స్ లో ఒక ఒక మెయిన్ మరి ఈరోజు రోల్ తీసుకొని వారు ముందుకెళ్తున్నారు అనమాట. మరి వారి ఆహ్వానం మేరకు వచ్చిన మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరావళి గారు మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.